హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ అయితే మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో చూసే కంటే ముందు అయితే ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్లయితే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్వైర్మెంట్ బోర్డ్ TSLPRB సంబంధించి ఇంతకుముందే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైతే దీనికి సంబంధించి పీసీ అలాగే ఎస్ఐ సంబంధించిన డ్రైవింగ్ మెకానిక్ ట్రేడ్ టెస్ట్ సంబంధించి ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే SCT పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్స్ అండ్ మెన్ ఇన్ PTO హూ క్వాలిఫైడ్ ఇన్ ద ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ విల్ బీ రిక్వైర్డ్ టు అపియర్ ద క్వాలిఫై ఇన్ ద ట్రేడ్ టెస్ట్ యాజ్ పర్ ద డిజిగ్నేటెడ్ ప్రొసీజర్ అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ క్లియర్గా ఈ ప్రెస్ నోట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే డ్రైవింగ్ టెస్టెస్ ఆర్ మెకానిక్ ట్రేడ్ టెస్ట్ ఫ్రమ్ 2 March 2023 నాడైతే ఇక్కడ డ్రైవింగ్ టెస్ట్ అలాగే మెకానిక్ ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తామంటూ ఇక్కడ TSLPRB అయితే వెల్లడించడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఇన్ ద ఆన్ గోయింగ్ రిక్వైర్మెంట్ ప్రాసెస్ ఆఫ్ 2022 యాజ్ పర్ ద పారా నెంబర్ 19A ఆఫ్ ది రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ RC నెంబర్ 39 dated on 25th April 2022, candidates of SCT police constable mechanics and men in PTO who qualified in the physical efficiency test will be required to appear the qualifying in trade test as per the designated procedure as per the para 19A of the above said requirement notification. Candidates are SCT police constable drivers men in PTO who qualified in the physical efficiency test will be required to the appear and qualifying in driving test as per the designated procedure అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే డ్రైవర్ ఆపరేటర్ సంబంధించి పోస్టులకు అయితే అప్లై అయితే చేశారో వాటికి సంబంధించి ఇక్కడ డ్రైవింగ్ టెస్టెస్ అలాగే మెకానిక్ ట్రేడ్ టెస్ట్ అయితే దానికి నిర్వహిస్తున్నట్లు TSLPRB అయితే వెల్లడించడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే దీనికి సంబంధించి ఇక్కడ చూడొచ్చు, క్యాండిడేట్స్ ఆఫ్ డ్రైవర్ ఆపరేటర్ ఇన్ తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ సంబంధించి హూ క్వాలిఫైడ్ ఇన్ ద ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ విల్ బీ రిక్వైర్డ్ టు ద అపియర్ అండ్ క్వాలిఫైయింగ్ ఇన్ డ్రైవింగ్ టెస్ట్ యాజ్ పర్ ద డిజిగ్నేటెడ్ ప్రొసీజర్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో చూసినట్లయితే 3 డిపార్ట్మెంట్ల వారిగా అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి డ్రైవర్ ఆపరేటర్ అలాగే మెకానిక్ అలాగే ఫైర్ సర్వీసెస్ సంబంధించి అయితే ఇక్కడ మెకానిక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ద డ్రైవింగ్ టెస్టెస్ అండ్ మెకానిక్ ట్రేడ్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఎట్ SAR CPL అంబర్పేట్ గ్రౌండ్స్ హైదరాబాద్ ఫ్రమ్ 2nd to 21st March 2023 అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెన్యూ చూసినట్లయితే SAR CPL అంబర్పేట్ గ్రౌండ్స్ హైదరాబాద్ ఫ్రమ్ 2nd to 21st March 2023 వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ అడ్మిట్ కార్డుల విషయానికి వచ్చినట్లయితే అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడబుల్ ఫ్రమ్ 25th to 28th February 2023 అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 25 నుంచి 28 వరకు ఫిబ్రవరి వరకు అయితే మీరైతే అడ్మిట్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించి ఆల్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ క్వాలిఫైయింగ్ ఫర్ డ్రైవింగ్ టెస్టెస్ మెకానిక్ ట్రేడ్ టెస్ట్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ దేర్ ఇండివిజువల్ అడ్మిట్ కార్డ్స్ కెన్ బి డౌన్లోడెడ్ ఫ్రమ్ 8 AM ఆన్ 25th February ఆన్వర్డ్స్ టిల్ 12 midnight ఆన్ 28th February 2023 వరకు అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఎవరైతే డ్రైవింగ్ టెస్ట్ అలాగే మెకానిక్ ట్రేడ్ టెస్ట్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు అయితే ఉంటారు కదా, వారికి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ అయితే 25 February నుంచి 12 midnight వరకు అయితే 28th February అయితే మీరైతే ఆల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే బై లాగింగ్ ఇంటూ దే రెస్పెక్టివ్ యూజర్ అకౌంట్స్ ఆన్ ద TSLPRB కమిషన్ వెబ్సైట్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇక్కడ ఈమెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. ఈమెయిల్ టు support@TSLPRB.in అంటూ ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఆఫ్టర్ డౌన్లోడింగ్ ద అడ్మిట్ కార్డ్ క్యాండిడేట్స్ షెల్ టేక్ ద ప్రింట్అవుట్ ఆఫ్ ద సేమ్ ప్రిఫరబుల్లీ ఆన్ A4 సైజ్ పేపర్. అడ్మిట్ కార్డ్ యాజ్ 2 parts అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అడ్మిట్ కార్డ్స్ అనేటి ఇక్కడ 2 సెక్షన్స్లో అయితే అంటే 2 పేపర్స్ లాగా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ద టాప్ పోర్షన్ వచ్చేసి హ్యావింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ డేట్ అండ్ వెన్యూ క్యాండిడేట్ particulars and details of list of documents to be submitted at the venue of driving test and mechanic trade test
మస్ట్ బీ ప్రిజర్వ్ టిల్ ద ఫైనల్ కంక్లూజన్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ రిక్వైర్మెంట్ అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ద బాటమ్ పోర్షన్ ఆఫ్ ద అడ్మిట్ కార్డ్స్ విల్ బి చెక్ స్లిప్ విచ్ విల్ బి టేకెన్ అవే ఫ్రమ్ ద రెస్పెక్టివ్ ఆఫీసర్ ఆఫ్ ది టీఎస్ ఎల్పిఆర్బి అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ బాటమ్ పోర్షన్ ఆఫ్ ద అడ్మిట్ కార్డ్ చెక్ ఒక స్లిప్ అయితే ఉండడం జరుగుతుంది కదా, అదైతే అక్కడ టీఎస్ ఎల్పిఆర్బి అధికారులు అయితే ఉండడం అయితే జరుగుతుంది. వారైతే ఆ స్లిప్ని అయితే రిమూవ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించిన డాక్యుమెంట్ చూసినట్లయితే డాక్యుమెంట్స్ సెల్ఫ్ అసిస్టెడ్ ఫోటో కాపీస్ టు బి సబ్మిటెడ్. క్యాండిడేట్ షెల్ బ్రింగ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ whichever are relevant along with the admit cards to the venue of driving tests and mechanic trade test without fail, as these are essentially required for their registration for the test అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరైతే తీసుకెళ్లాల్సినవి చూసినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి ప్రింట్అవుట్ ఫర్ పిఎంటీ పీఈటీ పర్ఫార్మెన్స్ షీట్ డ్యూలీ సైన్డ్ బై ద క్యాండిడేట్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే నెంబర్ 2 వచ్చేసి ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ ఆఫ్ ద లైట్ మోటార్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ ఆర్ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఫర్ ఎస్సిటీ పీసీ డ్రైవర్స్ పోస్ట్ ఓన్లీ అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. నెంబర్ 3 వచ్చేసి ఒరిజినల్ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఫర్ ద డ్రైవర్ ఆపరేటర్ పోస్ట్ ఓన్లీ అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే నెంబర్ 4 వచ్చేసి సెల్ఫ్ అసిస్టెడ్ ఫోటో కాపీ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ ద డ్రైవర్స్ పోస్టేజ్ ఓన్లీ అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే 5th వన్ వచ్చేసి సెల్ఫ్ అసిస్టెడ్ కాపీ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ ఇన్ఫర్మేషన్ గ్రాంట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూడ్ బై ద లైసెన్సింగ్ అథారిటీ ఆఫ్ డ్రైవర్ పోస్టేజ్ ఓన్లీ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే 6th వన్ వచ్చేసి సెల్ఫ్ అసిస్టెడ్ ఫోటో కాపీ ఆఫ్ ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ వైర్మెన్ ఆర్ మెకానిక్ మోటార్ వెహికల్ ఆర్ మెకానిక్ డీజిల్ ఆర్ ఫిట్టర్ సంబంధించి 1 జూలై వరకు అయితే చేసిన అభ్యర్థులు అయితే వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్లాలంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే దీనికి సంబంధించి కూడా కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే క్యాండిడేట్స్కి అయితే ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు విజిట్ దేర్ వెన్యూ ఆఫ్ డ్రైవింగ్ టెస్ట్ అలాగే మెకానిక్ ట్రేడ్ టెస్ట్ ఆన్ 1 day prior to the actual date of test and makes sure about the venue and no travelling expenses will be paid for the journey if any performed to take the test, and the candidates are advised to punctual in reporting the venue at the time of and the date of given in their admit card అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఒక రోజు ముందుగా అయితే మీరైతే డ్రైవింగ్ టెస్ట్ అలాగే మెకానిక్ టెస్ట్కి సంబంధించి ఒక వెన్యూస్ అయితే ఒక రోజు ముందుగానైతే మీరైతే తెలుసుకోండి. అలాగే క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ నాట్ బ్రింగ్ ఎనీ అన్నెసెసరీ పర్సనల్ బిలాంగింగ్స్ టు ద వెన్యూస్ సచ్ యాజ్ ద మెటీరియల్ మే బి బికమ్ hindrance to their effective participation in the driving tests and mechanic trade test అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఎగ్జామినేషన్ క్యారింగ్ హ్యాండ్ బ్యాగ్స్ ఆర్ జ్యువెలరీస్ కూడా తీసుకెళ్ళొద్దని ఇక్కడ క్లియర్గా టీఎస్ ఎల్పిఆర్బి అయితే వెల్లడించింది. అలాగే పౌచెస్ కానీ ఎలాంటి మొబైల్ ఫోన్స్ ఎలాంటివి కూడా తీసుకెళ్ళొద్దంటూ కూడా ఇక్కడ క్లియర్గా టీఎస్ ఎల్పిఆర్బి అయితే తీసుకెళ్ళొద్దు అంటూ ఇక్కడ క్లియర్గా టీఎస్ ఎల్పిఆర్బి అయితే వెల్లడించడం జరిగింది. అలాగే నో క్లాక్ రూమ్ అలాగే స్టోరేజ్ ఫెసిలిటీ కూడా ఉండవంటూ కూడా ఇక్కడ టీఎస్ ఎల్పిఆర్బి అయితే వెల్లడించింది. అలాగే విల్ బి వెరిఫికేషన్ ఆఫ్ ఐడెంటిటీ ఆఫ్ ఈచ్ క్యాండిడేట్ బేస్డ్ ఆన్ ద బయోమెట్రిక్ డేటా అవైలబుల్ విత్ టీఎస్ ఎల్పిఆర్బి బిఫోర్ పర్మిటింగ్ దెమ్ అండర్ గో ద డ్రైవింగ్ టెస్ట్ అలాగే మెకానిక్ ట్రేడ్ టెస్ట్ సంబంధించి వెళ్ళే ముందు మీకైతే బయోమెట్రిక్ డేటా అయితే అవైలబుల్గా ఉంటుందంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే క్యాండిడేట్స్ అయితే ఎవరైతే మెహందీ టెంపరీ టాటూస్ ఆర్ ఆబ్జెక్టివ్ మెటీరియల్స్ కవర్స్ ఆన్ దేర్ ఫింగర్స్ విచ్ మే బీ హ్యాంపర్ విత్ ద వెరిఫికేషన్ ఆఫ్ బయోమెట్రిక్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇక్కడ మెహందీ కానీ ఇక్కడ టెంపరీ టాటూస్ ఉన్న అభ్యర్థులు అయితే కొంచెం అయితే జాగ్రత్తగా అయితే ఉండండి అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే అడాప్టేషన్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ or any act of impersonation during the driving test or mechanic trade test will be render the candidate liable for invalidation for the candidature as well as the appropriate criminal action అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే దీనికి సంబంధించి కూడా డ్రైవింగ్ టెస్ట్ అలాగే ట్రేడ్ టెస్ట్ సంబంధించి డిజిటల్ RFID wristbands అయితే విల్ బి అటాచ్డ్ టు ద ఈచ్ క్యాండిడేట్ సూన్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద బయోమెట్రిక్ వెరిఫికేషన్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక సేమ్ రన్నింగ్ లాగానే మీకైతే RFID బ్యాండ్స్ అయితే స్టిక్ చేయడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి కూడా గ్రౌండ్కి వెళ్ళగానే బయోమెట్రిక్ అథెంటికేషన్ అయితే తీసుకొని అయితే ఉన్నారంటూ కూడా ఇక్కడ టీఎస్ ఎల్పిఆర్బి అయితే వెల్లడించడం అయితే జరిగింది. అలాగే
ద విస్ట్ బ్యాండ్ షిల్ నాట్ బి టెంపర్డ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ టెస్టెస్ త్రూఅవుట్ ద స్టే ఆఫ్ ది క్యాండిడేట్స్ ఆన్ ద గ్రౌండ్. ఫ్రెండ్స్, మీరైతే గ్రౌండ్లో ఉండేదాకా మీకైతే RFID బ్యాండ్ అయితే మీతోనైతే ఉండడం అయితే జరుగుతుంది. విస్ట్ బ్యాండ్ విల్ బి రిమూవ్డ్ బై ద అథారిటీ ఆఫీసర్ ఓన్లీ ఆఫ్టర్ ద కంక్లూజన్ ఆఫ్ ద టెస్ట్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మీ మొత్తం మెడికల్ డ్రైవింగ్ టెస్ట్ కానీ ట్రేడ్ టెస్ట్ అయిపోయేంత వరకు అయితే మీకైతే RFID బ్యాండ్ అయితే మీకైతే మీతో పాటే స్టిక్ చేసి అయితే ఉంటుందంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఎనీ టెంపరింగ్ ఆర్ టియరింగ్ ఆన్ డిస్టర్బెన్స్ ఆఫ్ ది విస్ట్ బ్యాండ్ విల్ బి మేక్ ద క్యాండిడేట్స్ లియబుల్ ఫర్ డిస్క్వాలిఫికేషన్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా TSLPR అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్వైర్మెంట్ బోర్డు సంబంధించి ఇంతకుముందే ఈ ప్రెస్ నోట్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఎవరైతే ఇక్కడ డ్రైవింగ్ టెస్ట్ అలాగే మెకానిక్ ట్రేడ్ టెస్ట్ సంబంధించిన క్యాండిడేట్స్ అయితే ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే మీ ముందుగా అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్.